బాలు అయితే మీనా దగ్గరకు వచ్చి వీడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు అనేతో అంటూ ఉంటాడు. చెప్పరా చెప్పు అనేతో అంటూ ఉంటాడు బాలు. ఇక ఏంట్రా నువ్వు అని చెప్పేసి సంతు అయితే బాలుని పక్కకు తీసుకొచ్చి మీ మధ్యన నన్నెందుకురా ఇరికిస్తున్నావు? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేరా అని సంతోష్ అంటూ ఉంటాడు. ఇక మీనా అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అనైతే చూస్తూ ఉంటుంది. నోరు మూసుకొని నేను ఏది చెప్పానో అది తనకక్కడ చెప్పు. ఎక్కువ మాట్లాడకు అని చెప్పేసి బాలు అయితే గట్టిగా అంటూ ఉంటాడు సంతోష్‌తో. సరే పద అని చెప్పేసి అయితే అంటూ పద నేనేది చెప్పానో అదే మీనాకి అలా చెప్పు అనైతే అంటూ ఉంటాడు. ఇక సంతు బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి చెప్తానని చెప్పరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. అదేనమ్మా కారు నీ వల్లే వచ్చిందంట కదా! అందుకే వాడు నీకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు. అదే చెప్పాలనుకుంటున్నాడు. నీ వల్లే కదా మామయ్య గారు కారు కొన్నారంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. తిట్టడానికి నానా మాటలు అనడానికి లేని రోషం, పౌరుషం సారీ చెప్పడానికి ఎందుకో అంత మొహమాటం అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరేలే అని చెప్పేసి అనేసరికి నేను ఎవరికీ థాంక్స్ చెప్పలేదు. అందుకు అని బాలు అయితే మీనా కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మీనా అయితే ఎందుకు అంత మొహమాట పడుతున్నారు అని అనేసరికి థ్యాంక్స్ రా అని చెప్పేసి అనేస్తూ అంటాడు. సంతూకి చెప్పినట్లుగా మీనాకి చెప్తూ ఉంటాడు. క్షమించానులేండి అనేత అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే మీనాని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోమని చెప్తూ ఉంటాడు. ఇక కారులో కూర్చున్న మీనాకి అయితే కళ్ళు మూసుకో అని చెప్పి చేతులు చాపమని చెప్తూ ఉంటాడు. ఇక బాలు అలా చేయగానే కళ్ళు మూసుకొని మీనా అయితే చేతులు చాపుతూ ఉంటుంది. ఇక బాలు అయితే మీనా చేతికి గాజులు తొడుగుతూ ఉంటాడు. అది చూసి మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి మా ఆయన నాకు గాజులు తెచ్చి తొడిగాడా అనేది అయితే నా మీద కోపం పోయినట్లుగా ఉంది అని చెప్పి నా మీద కోపం పోయినట్లేనా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఆ కోపం అలానే ఉంది. ఇదంతా ఇప్పుడు జరిగింది దీనికి అని చెప్పి హ్యాపీగా గాజులైతే తొడుగుతూ ఉంటాడు. ఏదైతేనే మీకు నా మీద కొంచెమైనా కోపం పోయింది అది చాలు నాకు అని చెప్పి మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాలు విషయంలో.